వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. చాలా మంది అంటే ఫ్లాట్స్ కొన్నప్పుడు, ప్లాట్స్ కొన్నప్పుడు, ఇంకా జనరల్గా ఏదైనా కావచ్చు, అగ్రిమెంట్స్ సైన్ చేసుకుంటారు కదా. సో అవన్నీ కూడా చదవకుండానే ఇంక ఇక్కడ సైన్ పెట్టి ఇక్కడ సైన్ పెట్టి అంటే పేపర్స్ ఉంటాయి, చదవకుండానే సైన్స్ పెడతా ఉంటారనమాట. సో దీనివల్ల ఏమైనా లీగల్గా ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఫస్ట్ లాజికల్గా అందరికి తెలియని విషయం ఒక విషయం చెప్తాను నేను. అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు? ట్రాన్స్ఫర్ చేసుకుంటారు రైట్స్. అగ్రిమెంట్ ద్వారా రైట్స్ ట్రాన్స్ఫర్ కావు. అగ్రిమెంట్ ఒప్పందము. అనేది ఎందుకు చేసుకుంటారు అంటే ఏంటంటే లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఒక ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇద్దరు పాటించాలని చెప్పి అనుకొని ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఓకే, ప్రధానంగా చెప్పేది ఏంటంటే అగ్రిమెంట్ రాసుకోవడం అనేది లీగల్గా ఇబ్బంది ఎదురు కాకుండా ఉండటానికి అగ్రిమెంట్ రాసుకుంటారు. కానీ ఆ అగ్రిమెంటే తోనే కేసు అవుతుంది. అంటే నువ్వు కోర్టుకి వెళ్ళాలంటే అగ్రిమెంట్ కావాలి. అగ్రిమెంట్ లేకుండా కోర్టుకి వెళ్ళలేవు. ఓకే, సో ఇక్కడ లాజిక్ చూడు, ఏదైతే నువ్వు కోర్టుకి ఉండకుండా ఉండాలని అగ్రిమెంట్ చేసుకుంటావో అదే అగ్రిమెంట్ తీసుకుని మళ్ళీ కోర్టుకి వెళ్తావు. మరి దానికి అగ్రిమెంట్ ఎందుకు? సివిల్ కేసు ఏదైనా పుట్టాలి, సివిల్ కేసు వేయాలంటే అగ్రిమెంట్ ఉండాలి. అగ్రిమెంట్ లేకుండా కేసు వేయడానికి లేదు. సో ప్రాబ్లం ఏంటంటే ఇండియాకి వచ్చారికి ఏంటంటే అగ్రిమెంట్ల మీద చాలా మందికి అవి ఎట్లా రాసుకోవాలని అవగాహన లేదు. ఫస్ట్ పాయింట్, చాలా అగ్రిమెంట్లు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం. ఓకే, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం, లేదా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎవరో ఫార్మాట్ కొట్టిన ఫార్మాట్లు ఉంటే దాన్ని కొట్టేసుకోవడం, లేకపోతే మనకు జనరల్గా బయట మనకు డిటిపి సెంటర్లని, ఈ టైపిస్ట్ సెంటర్లని ఉంటాయి, అక్కడికి వెళ్ళి చేసుకుంటాం. ఈ లీగల్ ఫార్మాట్ అయినా ఇప్పుడు ఆ డిటిపి సెంటర్లు అయినా వీళ్ళకు ఒక బేసిక్ స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది. అంటే అగ్రిమెంట్ ఉండటానికి ఏం కావాలో ఆ స్ట్రక్చర్ ఉంటుంది తప్ప దాంట్లో ఏం రాయాలని అవగాహన ఉండదు ఎవరికి. దానివల్లనే నీకు కేసు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అగ్రిమెంట్ ఉంటే కేసు కాదు అనుకుంటే, అగ్రిమెంట్ అనేది స్ట్రాంగ్ ఉంటేనే కేసు కాదు, స్ట్రాంగ్ లేకపోతేనే కేసు అవుతుంది. అంటే అగ్రిమెంట్స్ లూపోల్స్ని పట్టుకునే కదా మనం కేసు చేసేది. సో అందుకే అందరికి ఏం చెప్తా ఏంటంటే ఎవరైనా సరే మీరు ఏ రకమైన అగ్రిమెంట్ చేసుకోవాలనుకున్నా మీరు ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్ చేసుకోవాలి తప్ప మీరు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో మాకు కొత్త సమస్య ఎదురవుతున్నది. ఏం చెప్పనా, చాట్ జీపీలో కొట్టుకుంటారు. చాట్ జీపీలో కొట్టుకుంటున్నారు. సో ఆ చాట్ జీపీలో కొట్టుకోవడము, లేకపోతే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడమో, పాత అగ్రిమెంట్లు ఉంటే కాపీ పేస్ట్ చేసుకోవడమో, లేదా డిటిపి సెంటర్లో కొట్టించడమో చేసుకోవద్దు. ఫ్యూచర్లో మీకు కేసులు పెరగద్దు, లేకపోతే కోర్టుకు రావద్దు అనుకున్నప్పుడు మీరు అగ్రిమెంటే ఒక ఎక్స్పర్ట్ చేత కనుక మీరు చేయించుకోగలిగితే మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఒకవేళ కోర్టుకు వెళ్ళినా గెలిచే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే అగ్రిమెంట్ చేసుకుంటే మేము కోర్టుకు పోము అనే భ్రమలో ఉంటారు కదా, వాళ్ళు ఆ అగ్రిమెంట్ అనేది ఎక్స్పర్ట్ చేత కొట్టించుకుంటేనే కోర్టుకు పోరు. ఓకే, అది బేసిక్ గా పాటించాల్సిన అంశము. అగ్రిమెంట్ అనేది కొట్టించుకోకుండా పోయినాం అనుకో, కంపల్సరీ అది కోర్టు కేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.